ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం. 14వ డివిజన్ లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, 44వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అంకం నరేష్ ల విస్తృత ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొక్కిరాల సురేఖ, 20వ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతంపై వైభవంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. వివిధ గ్రామాల నుండి హాజరైన 2000 మంది భక్తులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగే ఎన్నికల్లో కార్పొరేటర్లుగా అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే కార్పొరేటర్లుగా గెలిపించాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్ పాత మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణం అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పన జరగాలంటే నిధులు పెద్ద మొత్తంలో అవసరం ఉంటాయని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, కాబట్టి పట్టణంలోని ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులనే కార్పొరేటర్లుగా గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ తో పాటు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 14వ వార్డు పాత మంచిర్యాలలో గడప గడపకి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా అభ్యర్థి తూముల నరేష్ గారిని గెలిపించండి భారీ మెజార్టీతో అని ప్రతి ఇంటికి వెళ్ళి వారిని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పాత మంచిర్యాలలో చూస్తే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. మన 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సమస్య అనేది దాదాపుగా మంచిర్యాలలో ఎక్కడ కూడా లేదు, 99% సాల్వ్ అయిపోయింది. ఈరోజు ఫిల్టర్ చేసిన నీళ్లు మనం ప్రతి రోజు కూడా మంచినీళ్ళు అనేటివి అందిస్తున్నాం. అట్లనే కొన్ని దగ్గరలో మాత్రం డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కార్పొరేషన్ ఎలక్ట్ అయిన తర్వాత, సభ్యులందరూ ఎలక్ట్ అయిన తర్వాత ఈ సమస్య కూడా లేకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ప్రధానంగా ప్రేమ్సాగర్ రావు గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ సామాన్య ప్రజలకు ఏవి అవసరం, ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. అలాగే మనకు 70 ఏళ్ళైంది మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి, ఇప్పటికీ ఒక శ్మశాన వాటిక అనేది లేదు. 2 ఏళ్ల కింద ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 11 కోట్ల ఖర్చుతోని శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది 102 రోజుల్లో. దానికి కూడా మనకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నుండి అవార్డు అనేది వచ్చింది. అలాగే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం ఐపీ స్థలంలో. అంతకుముందు గత పాలకులు అనాలోచితంగా చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా సరిచేయడం, అలాగే రోడ్స్ వైడనింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము.
ఇక్కడ ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన ఎక్కడైతే స్థానికంగా కార్పొరేటర్లు ఎలెక్ట్ అవుతారో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని పెద్ద ఎత్తున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము ఎక్కువ నిధుల్ని తీసుకొచ్చి మంచిర్యాలని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించండి, ఇక్కడ పాత మంచిర్యాలలో తుమ్మల నరేష్ గారిని గెలిపించండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అమ్మ సురేఖమ్మ గారు, వారు దీవించి ఈరోజు 14వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ నిలబెట్టి ప్రజలందరికీ ఒకటే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఈ పాత మంచిర్యాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ పాత మంచిర్యాలలో మా చైర్మన్లు అయినప్పటికీ కూడా పాత మంచిర్యాల దాదాపుగా డ్రైనేజీలు కూడా మా కట్టించే పాపం పోలేదు. అదేవిధంగా రోడ్లు కూడా ఎక్కడికక్కడ ఈరోజు మురికి వాడల్లో ఉండడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సార్ ఒకటే చెప్పారు, మీ ఊరుకు 20 సంవత్సరాలుగా వారు పట్టిన దరిద్రాన్ని నేను ఖచ్చితంగా నిర్వహిస్తా అని చెప్పారు. అదే మాట కింద ఈరోజు గత 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుడికి భూమి ఎన్నో రోజులుగా ప్రజల ఆకాంక్ష, అది ఆకాంక్షను పెద్దలు గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారి వారి మాట మీద అందరూ ఒప్పుకొని ప్లేస్ బదులు మళ్ళీ ప్లేస్ ఇచ్చి వచ్చి ఇంత పెద్ద ఎత్తున సహకరించినందుకు, సార్ ఒక్కడే మాట మీద అన్నందుకు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఆ పని చేయడం కేవలం సార్ ఆధ్వర్యంలో నాకు లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. అంతేకాకుండా ఏదైతే తర్వాత నిర్మాణం కోసం కూడా ఇప్పుడు 25 లక్షలు కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప ఘనత మా ప్రేమసారావు దక్కుతుంది. ఏదైతే మా పాత మంచిర్యాలలో మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అన్నలు తమ్ములు అందరూ కూడా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే మన రోడ్డు వ్యవస్థ కావచ్చు, ఒక కనీసం 20 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు కనీసం కూడా బుద్ధి లేకుండా ఇన్ని రోజులు నిర్మించలే అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చీకొట్టి ప్రతి ఒక్కరూ ఇంతమంది చిన్న ప్రచారానికి ఇంతమంది వస్తున్నారంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారో. మేము అన్ని కూడా దగ్గరుండి నెరవేర్చే బాధ్యతను నేను తీసుకుంటా. ఎందుకంటే పెద్దలు ప్రేమసారావు గారు, సురేఖమ్మ గారు నన్ను నమ్మి మీ వార్డులో నిలబెట్టారు కాబట్టి నేను మీరు అనుకున్న విధంగా అన్ని పనులు చేస్తా. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాలుగా సేవలు చేస్తూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇంటికి వచ్చి నిర్వహించిన సందర్భాలున్నాయి. అది ఇంకా పెద్దలు ప్రేమసారావు గారి నేతృత్వంలో ఇంకా బలంగా ముందుకెళ్లే అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నేను అన్ని పనులు చేసి పెడతా అని చెప్పేసి అందరికీ మీడియా ద్వారా పెద్దలు సురేఖమ్మ గారి ముందర నేను కూడా మాటిస్తాం జరుగుతుంది. వారి కోరిక మేరకు మనము ఏదైతే మన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గారి ఎన్నికల్లో మన 1300 పైచీలకు మేయట్ ఇచ్చినాం, అంతకు మించిన మేయట్ రావని చెప్పేసి సార్ చెప్పారు. ఖచ్చితంగా ఆ మేయట్ చూపెట్టి మా సార్కు మనం గౌరవంగా గిఫ్ట్గా ఇద్దాం మేడంకు సార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పనిని నేను దగ్గరుండి చేస్తా అని చెప్పేసి నేను మీ యొక్క తమ్మునిలాగా, కొడుకులాగా, బిడ్డలాగా అన్ని చేస్తా అని చెప్పేసి మీ అందరికీ పేరు పడిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ఇస్తాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 51వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుండి నీలి స్వప్న సోము శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల పట్టణం లక్ష్మీనగర్లో ప్రచారాన్ని ప్రారంభిస్తూ అభ్యర్థి భర్త నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశీస్సులతో 51వ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి అవకాశం లభించిందని, కాలనీ వాసులందరూ ఈసారి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సహకారంతో కాలనీలోని సమస్యలన్నీ 100% పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పల్లపు తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిసెల దశరథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ 51వ డివిజను మహిళలకు ఓటర్లకు ఓటర్ మహిళలందరికీ కూడా నాకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు ప్రేమ్సాగరరావు గారు, శాసనసభ్యులు సురేఖ మేడం గారు మమ్మల్ని గుర్తించి ఈ 51 డివిజన్ నుంచి సతీమణి స్వప్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి 51 డివిజన్లో ఈరోజు లక్ష్మీనగర్ కాలనీలో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క వార్డు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో సీనన్న మేమున్నాం, నువ్వు ముందుకు నడువు అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. వారి ఉత్సాహాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇక్కడ సమస్యల కోసం ఇంటింటి కూడా మేము తిరుగుతూ వెంటనే నోట్ చేసుకొని గెలిచిన వెంటనే పరిష్కార దిశగా చేయాలని చెప్పి పెద్దలు ప్రేమ్సాగరరావు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము దీన్ని నోట్ చేసుకోవడం జరుగుతున్నది. మరి అందరి సహకారాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వారందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా వెంట నిలబడి ఈ 10 రోజులు అన్న నీ ఎంబడి ఉంటాము, మేము తిరుగుతాము, నిన్ను ఈ 60 డివిజన్లలో 51 డివిజను అత్యధిక మెజార్టీతోని గెలిపించుకునే వరకు మేము కష్టపడతాము, రాత్రి పగలు లేకుండా కష్టపడతామని వాళ్ళు అందరూ కూడా హామీ ఇచ్చి ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మాతో వస్తూ మరి పక్కింటి వారిని పరిచయం చేసుకుంటా కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయాలని చెప్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ 51 డివిజన్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ విద్య వైద్యం ఉపాధిలో కానీ పెద్దలు ప్రేమ్సాగరరావు వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏదున్నా ముందుగా ఇక్కడ ఆ ఫలాలు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇంత ముందుండి నన్ను నడిపిస్తున్నటువంటి మా మిత్రులందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే ఒకరి పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నేదా భావించొద్దు. కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద మంచి సహకారాలు అందిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. 51వ వార్డు నుండి మా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు గారికి, సురేఖ అమ్మగారికి ముందుగా ధన్యవాదాలు. 51వ వార్డు ప్రజలందరికీ ఏ సమస్యలున్నా మేము ముందుండి అందుబాటులో అలాగ అన్ని సమస్యలు తీరుస్తాము. మీకు ఏ కష్టం ఉన్నా మేము ముందుంటామని మీకు అందరి ముందు చెప్తున్నాము. మమ్మల్ని 51వ వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గంగవరపు వెంకటేశ్వర్లు తరపున ఎన్నికల ప్రచారాన్ని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 20వ డివిజన్లో ఏసీసీ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సురేఖ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మొత్తం మీద పట్టణ అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఆశీస్సులతో కార్పొరేటర్గా పోటీ చేస్తున్న గంగవరపు వెంకటేశ్వర్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని ఏసీసీ ప్రాంతం 20వ డివిజన్ ఇక్కడ గంగవరపు వెంకటేశ్వర్లు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారిని గెలిపించండి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోని అని చెప్పి ఇక్కడ ఈ వార్డు ప్రజలందరినీ కూడా అభ్యర్థించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దినదిన అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనిచేయాలి వెంకటేశ్వర్లు గారు ముందు అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఇంతకుముందు ఏసీసీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు నాకు స్వయంగా తెలుసు. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు పెద్ద పెద్ద పనుల మీద దృష్టి పెట్టి దానికే నిధులు సేకరించి విద్య మీద, వైద్యం మీద, అలాగే మనకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, శ్మశాన వాటికి కానీ ఇలాంటి పనులన్నీ పెద్ద పెద్దవి చేస్తూ ఉన్నారు. వాటిల్లోకి వచ్చి ప్రతి రోడ్లో ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ చెత్త ప్రాబ్లం ఉంది, రోడ్ ఎక్కడ వేయాలి, ఇవన్నీ కార్పొరేటర్లు చూసుకోవాల్సినవి, ఈ మౌలిక వసతులన్నీ. అందుకని ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత ప్రేమ్ సాగర్ రావు గారికి. స్థానికంగా ఉంటూ ఇక్కడ సమస్యలన్నింటినీ పరిష్కరించడం అనేది మన కార్పొరేటర్లు చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ మనం మిగతా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా జరిగిన అభివృద్ధి పనులు ఈ 2 ఏళ్లలో ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెంకటేశ్వర గారిని గెలిపించాలి అని నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వేరే వాటిలలో ఉండి వచ్చి అక్కడ ఓడిపోతామేమో అన్న భయంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని తెలిసింది. అంటే ఒక ఆంధ్ర వాళ్ళకు ఓటు ఎట్లా వేస్తారు అని చెప్పేసి ఆయన వేరే వాడి నుండి ఇక్కడికి వచ్చింది. నిజంగా ఆయన నాన్ లోకల్ అనుకోవాలి. వెంకటేశ్వర్లు గారు వాళ్ళ తాత తండ్రుల నుండి ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు ఆంధ్ర పోలేదు, ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఓట్ల కోసం ప్రాంతీయవాదాన్ని, ఒక పార్టీ ఉంది మతాన్ని రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలని చూస్తుంది, ఇంకో పార్టీ ఉంది ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ఓట్లను దండుకోవాలని చూస్తుంది. అట్లా అనుకుంటే ఈ గత 10 ఏళ్ళు ఏవైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో కేటీఆర్ గారు ప్రతిరోజు కూడా ఆంధ్ర ఫ్రెండ్స్తోనే ఉన్నారు. ఎప్పుడు ఇప్పటి వరకు నేను వ్యక్తిగత వ్యాఖ్యల జోలికి ఇప్పటి వరకు పోలేదు, అయినా కూడా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళలేదు. కేటీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళతోనే తిరుగుతున్నారు అని ఎన్నోసార్లు మనకు వార్తలు వచ్చినాయి. ఇంతెందుకు కేటీఆర్ గారి బావమర్ది భార్య, ఆమె వెంకటగిరి సంస్థానానికి చెందిన అమ్మాయి, ఆమె ఆంధ్ర నుండి వాళ్ళ బావమర్ది భార్య ఆంధ్ర నుండి వచ్చినాము, ఆంధ్ర అమ్మాయి. ఇంకా మనకు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, మెగా ఇంజనీరింగ్, అది ఆంధ్ర వాళ్ళది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అది కూలిపోతుంది. ప్రాజెక్టు 4 ఏళ్లలో మన మంచిర్యాల ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. 4,500 ఇండ్లు ఎఫెక్ట్ అవుతుంది, 9 కాలనీలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దానికి మనం ఇప్పుడు కరకట్టలు కడుతున్నాం. అంటే వీళ్ళు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. తెలంగాణ మొత్తాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెత్తి మీద రుద్ది మనకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికారాన్ని వచ్చింది అని అంటే అంత పెద్ద అప్పుతోని తల మీద పెద్ద అప్పు భారం పెట్టుకొని ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వమే జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరికీ, సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు కానీ, మహిళలందరికీ ఉచిత బస్సు కానీ, అలాగే వడ్డీ లేని రుణాలు కానీ, సన్న బియ్యం పథకం కానీ, రైతులకి రైతు భరోసా కానీ, ఇట్లా ప్రతిదీ కూడా ఇక్కడ సాగునీరు, తాగునీరు 70 ఏళ్ళ మంచిర్యాల మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడ సరైన తాగునీళ్ళు ఇచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, ముంపు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు మంచినీళ్ళు లేవు. ఎప్పుడు చూసినా మురికి నీళ్ళు, వాసన పట్టి నీళ్ళు 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి. అంతకుముందు దినం తప్పించి దినం 2-3 రోజులకు వచ్చేది. ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక వీటిని నీళ్ళని శుద్ధి చేసి ప్రతి ఒక్కరికి తాగడానికి అనుకూలంగా ఉండే నీళ్లు ప్రతిరోజు ఇస్తున్నారు. ఇక్కడ రోడ్ల స్థితి ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ఈ రోడ్లన్నీ బాగు చేయించడం జరిగింది. అంతకుముందు గుంతలతోని ఎక్కడికైనా పోవాలంటే భయం వేసే విధంగా ఉండేది. మనం ప్రతి ఒక్క అభివృద్ధి పని ఇక్కడ వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి చేస్తున్నాము. వీళ్ళు 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో అని చెప్పకుండా ఇవాళ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఆంధ్ర, తెలంగాణని మళ్ళీ ఒక విభజనవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు ఇట్లాంటివి చేయడం మాత్రం చాలా నీచ రాజకీయం. అట్లాంటి వాటిని ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలబెట్టారు. ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్న కృతజ్ఞతని. ఈ డివిజన్ నుంచి ఎంతో మెజార్టీతో గెలిచి ఆయన నేను కార్పొరేటర్ బహుమతిగా మంచి మెజార్టీతో గెలిచి బహుమతిగా దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే సురేఖమ్మ గారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసి ఇక్కడికి వచ్చి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిచి కార్పొరేటర్గా ఎన్నికై ఆయన యొక్క ప్రజలకు సేవ చేసుకుంటానని, ఆయనకు ఎంతో మన్ననగా ఉంటానని కోరుకుంటున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 44వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా
అంకం నరేష్ పోటీ చేస్తున్నట్లుగా మంచిర్యాల జిల్లా సిటీ న్యూస్కు తెలిపారు. 44వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అంకం నరేష్ మాట్లాడుతూ మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, మంచిర్యాల పట్టణ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్లో అధికారం చేపట్టాలని, ఈ క్రమంలోనే తనను 44వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్పే మాటలు, ఇచ్చే హామీలను నమ్మరాదని, గతంలో ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అయ్యాయని, ఇప్పుడు ఇస్తున్న హామీల పరిస్థితి కూడా అంతే అవుతుందని ప్రజలు గమనించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా 44వ డివిజన్లో నేను పోటీ చేస్తున్నా. రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, ఐబీ ఏరియా ప్రజలకు, మంచిర్యాల పట్టణ ప్రజలకు నేను ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే పెద్దలు దివాకర్ రావు గారు, విజిత్ గారు నాపై నమ్మకంతో ఇక్కడ నాకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా 44వ డివిజన్లో మేము తిరిగితే ప్రజల స్పందన చూస్తే ఈరోజు కాంగ్రెస్పై ఎంత వ్యతిరేకత ఉందో పూర్తిగా ప్రజలు మాకు చెప్తున్నారు. ఏదైతే బాకీ కార్డులు ఎలక్షన్ల ముందు బాకీ కార్డులు ఇచ్చిందో, బాకీ కార్డులు ఇంటింటికి ఇది బీరోలో దాచుకొని మేము గెలవంగానే మీకు అందరికీ ఈ వర్తించుతాయి అని చెప్పి మోసపూరితమైన 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ప్రజలను మోసాలు చేసుకుంటూ ఈరోజు ప్రజల గోడును గాలికి వదిలి ఈరోజు ప్రభుత్వాన్ని వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు జనం బ్రహ్మరథం పడతాను. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉండేది, కేసీఆర్ ఉంటే అన్ని విధాలా మాకు మంచిగా ఉండేది అని చెప్పిండు. ఈరోజు మోసపూరిత హామీలు ఇచ్చి పింఛన్లు అనుకోని, వృద్ధాప్య పింఛన్లు అనుకోండి, ఏదైతే 500 బోనస్ అనుకో, పిల్లలకు నిరుద్యోగ భృతి అనుకో, స్కూటీలు అనుకోండి, తులం బంగారం అనుకోండి, ఏ రకంగా తీసుకున్న హామీలను పక్కకెట్టిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలు దయచేసి ఈ అన్ని ఆలోచించి ఈ మోసపూరిత ప్రభుత్వానికి చేతి గుర్తుపై ఓటు అడిగితే ప్రజలారా మీరు నిలదీసి మీ దగ్గర ఉన్న కార్డును వాళ్ళ దగ్గరికి పెట్టండి. మీకు ఎలాంటి అర్హత లేదు, మీరు పోటీ చేసే అర్హత లేదు, మీరు ప్రజల సమస్యను తీర్చినప్పుడే మీకు ఓటు అడిగే అర్హత ఉన్నది. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటేయం. బీఆర్ఎస్ పార్టీని మేము కారు గుర్తు కోటేసి అంకం నరేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తామని నాకు ప్రజలు చెప్తున్నారు. అందరికీ పేరు పేరున పాదాభివందన తెలుపుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని వృష్యముఖ పర్వతంపై ఆదివారం రోజు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహోత్సవానికి వివిధ గ్రామాల నుండి భారీగా హాజరైన భక్తులు బొక్కలగుట్ట గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుంచి మంగళ వాయిద్యాలతో అలివేలు మంగ, పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులతో వృష్యముఖ పర్వతం చేరుకొని గుట్టపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని దాతల సహకారంతో
బొక్కలగుట్ట గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం అందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఋష్యముఖ పర్వతం అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మిక శాఖ మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ఋష్యముఖ పర్వతంపై నిర్మాణ దశలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి చేయుటకు భక్తులందరూ సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని ఋష్యముఖ పర్వతం పైన శ్రీ 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 బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కోసం మన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు 2005వ సంవత్సరం జనవరి 29 నాడు ఈ యొక్క ప్రాంతంలో బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పర్వతానికి ఋష్యముఖ పర్వతం అని నామకరణం చేశారు. అప్పటి నుంచి దినదినం అభివృద్ధి చెందుతూ ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుతా ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా స్వామివారు భూమి పూజ చేసేటప్పుడే చెప్పారు, ఏడుకొండల వానికి గుడి నిర్మాణం జరగాలి అంటే 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు 21 సంవత్సరాలు పడుతుంది. కానీ సాక్షాత్తు ఈ పర్వతం పైన స్వామివారు వెలవబోతున్నారు అని చెప్పారు. అదే మాదిరిగా 7 ఏళ్ళు చూసినాం, 14 ఏళ్ళు చేసినాం, 21వ సంవత్సరం ఇప్పుడు. ఈ 21వ సంవత్సరంలో మేము ఈ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పర్వతం పైన పనులు చేస్తున్న సందర్భంలో భక్తులందరికీ స్వయంభూ ఒక పర్వతం పైన ఒక కొండ పైన స్వయంభూ వరాహ నరసింహస్వామి 8 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వెడల్పుతోటి స్వయంభూ వెలిశారు. నిజంగా మా ఇక్కడ ఈ ప్రాంతం మంచిర్యాల జిల్లా అందరికి కూడా ఇది గర్వకారణం, శుభదినం. కాబట్టి ఈ యొక్క వరాహ నరసింహస్వామి వెలిసినందుకు ఈ యొక్క క్షేత్రాన్ని బాలాజీ నరసింహస్వామి క్షేత్రంగా మరియు ఋష్యముఖ బాలాజీ వరాహ నరసింహ క్షేత్రంగా స్వయంభూ క్షేత్రంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో మంచిర్యాలకు అతి సమీపంలో ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఘాట్ రోడ్డు కూడా నిర్మించాం, గుడి నిర్మాణంలో ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కాక పక్క జిల్లాల నుంచి కూడా భక్తులందరూ తరలి వస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ తెలియజేసేది ఏమంటే ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. ఈ యొక్క గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి. గుడిని దర్శించుకోవడం వేరు, భగవంతుని దర్శించుకోవడం వేరు. కానీ గుడి నిర్మాణంతో పాటు స్వయంభూ వెలిసినటువంటి వరాహ నరసింహస్వామి బాలాజీ క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అది దశావతారాలు ఈ చుట్టూ గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా దశావతారాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, భారత్ మాతా కీ. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలో గల ఋష్యముఖ పర్వతం వద్ద ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతంపై గతంలో కూడా 2005లో శ్రీ చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి నెలకొల్ప. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో సిహెచ్పి శివాలయం నందు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సోమవారం అభిషేకం పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఐ పార్టీలు బీజూన్ సెంటర్ 3, 17, 18, 19 వార్డు ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ న్యూస్ తో బాల్క సుమన్ మాట్లాడుతూ బెదిరింపు రాజకీయాలతో అధికార పార్టీకి నష్టమే తప్ప లాభం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలే తప్ప అభ్యర్థులకు కార్యకర్తలకు ఫోన్లు చేసి బయట పెట్టడం కాదని అన్నారు. బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో క్యాతన్పల్లి చైర్పర్సన్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సిపిఐ పోటీ చేసే స్థానాల్లో రెబల్ అభ్యర్థుల పోటీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజా రమేష్, బీఆర్ఎస్ పార్టీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ పల్లె భూమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విషయాలను బయట పెడితే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఫోన్ ట్యాపింగ్ అని, సిట్టు విచారణ అని, రకరకాల విచారణల పేరిట మొన్నదాకా కాళేశ్వరం మీద కమిషన్ అని, విద్యుత్ మీద కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని కేటీఆర్ గారి మీద రకరకాలుగా, అంటే వీళ్ళు చేస్తున్న స్కాములు, కుంభకోణాలు, వీళ్ళు చేస్తున్న తప్పుల నుండి, వీళ్ళ చేతకాని తనాన్ని నుండి ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకొని వీళ్ళ విధానాన్ని మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా మేము తీసుకొని పోతుంటే వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి తాపకు ఒక కమిషన్, తాపకు సిట్టు పేరిట విచారణలు ఇవాళ ప్రజల ముందరికి మీడియాలు, సోషల్ మీడియాలు పెట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా సింగరేణిలో మేము నిలదీస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. 6,300 కోట్ల లాభాలు వస్తే మీరు చూపిస్తే కార్మికులకు మీరు ఇవ్వాల్సినటువంటి లాభాల్లో వాటా మీరు ఇచ్చినటువంటి ఫిగర్ ప్రకారం ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, లాభాలను సగానికి సగం తగ్గించి ఏదో డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి దాన్ని పక్కకు డైవర్ట్ చేసి మిగిలిన దాంట్లో కార్మికులకు బుటాబుట్టి 4 లక్షలు రావాల్సిన చోట 1,00,000 ఇచ్చినటువంటి దుర్మార్గ పరిస్థితి. సింగరేణి కార్మికులు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలు గతంలో కేసీఆర్ గారి హయాంలో 16,500 ఇస్తే వాళ్ళు ఒకటి ఇస్తలేరు, మెడికల్ బోర్డులు పెడతలేరు, పోయిన వాళ్ళందరినీ ఫిట్ చేసి పంపిస్తున్నారు. సింగరేణిలో అవినీతి అక్రమాలు రాజ్యమేళ్తూ ఉన్నాయి, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ సింగరేణిలో గొడవలు మనకు మంచిది కాదు, అవసరం లేదు. ప్రజల దగ్గర కోసం, ప్రజల ఆశీర్వాదం కోరదు, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి దీవించండి అని చెప్పి దీవెన అడుగుదాం తప్ప మనం వాళ్ళలా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం, బెదిరింపుల రాజకీయాలు ఇటువంటి మనకు అవసరం లేదని చెప్పి నేను మా శ్రేణులకు కూడా చెప్తా ఉన్నా. ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. వాళ్ళు ఏమిట్లకి ఏం లేదు, కౌన్సిల్లో గెలవనే లేరు, ఇప్పుడే బెదిరించి పెడితే రేపు గెలిస్తే మీరు పోయి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమన్నా నల్ల కావాలో, బుగ్గ కావాలో, రోడ్డు కావాలో, మోరి కావాలో, ఒక పెన్షన్ కావాలో, పని కావాలని వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడే ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించే కాడికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు ప్రజలుగా మీరు మాకు ఈ పని కావాలని పోయి వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుందా? అప్పుడు ఏమంటారు తెలుసా, మమ్మల్ని అడుగుతున్నావా అట్లా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చర్చలు చేయాలంటే మా స్థాయి కాలేదని మాట్లాడిన వాళ్ళు, మరి పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకులనే గాలతోని చర్చించే స్థాయి అనేది అలాగని ఎక్కువ స్థాయిని మాట్లాడిన వాళ్ళు రేపు ప్రజలుగా మీరు పోయి మరి వాళ్ళని ఏమడుగుతారు? తప్పిపోయి వాళ్ళకి అవకాశం వస్తే ఏమడుగుతారు? వాళ్ళు దేక్తారా? మేము పురుగులు లెక్క చూస్తారు. కాబట్టి ఇలాంటి అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళని కూడా గమనించండి, గుర్తించండి. మంచిగా పరిపాలన అందిస్తాం, మంచిగా మీకు సేవ చేస్తాం. మా రెండు పార్టీలను ఆశీర్వదించండి. ఎక్కడ కూడా సిపిఐకి కేటాయించిన స్థానాల్లో ఖచ్చితంగా వాళ్ళే పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్లు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కూడా అక్కడే ఇవ్వబడదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే చోట సిపిఐ పార్టీ కూడా బీఫామ్స్ ఇవ్వరు. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ ఇండిపెండెంట్లు ఉండరు. మ్యాక్సిమం అందరినీ విత్డ్రా చేపిస్తాం. పరస్పరం సమన్వయంతో కలిసికట్టుగా 22 వార్డులలో మా శ్రేణులు, వాళ్ళ శ్రేణులు కలిసి పనిచేసుకుంటాం. రేపు సాయంత్రం 5 గంటలకు క్యాతన్పల్లిలో మా నివాసంలో జాయింట్ మీటింగ్ కూడా సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం. దాంట్లో కూడా ఇంకా కొంత కార్యాచరణ 11వ తేదీ పోలింగ్ కాబట్టి క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ప్రచారం శంఖారావం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు బాల్క సుమనన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మన చిన్న నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్ సుదర్శన్ గౌడ్ గారికి, మా పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మేడపల్లి సంపత్ గారికి, అదేవిధంగా మా ఏఐటీఎస్ కేంద్ర కార్యదర్శి అల్బరేల్ గారికి, మా సిపిఐ పార్టీ రాష్ట్ర సభ్యులు ఇప్పక లింగ గారికి, జిల్లా సభ్యులు వనం సత్యనారాయణకి, ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ సిపిఐ నాయకులకు అందరికీ కూడా సిపిఐ పార్టీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజలు
ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ ప్రచారంతోనే అర్థమైపోయింది ఏందనేది ఉమ్మడి ప్రచారంతో. ఇవాళ 18వ వార్డు, 3వ వార్డు, 19వ వార్డు 3 వార్డులకు సంబంధించినటువంటి ప్రచారం కూడా చేయడం అనేది జరిగింది. ఇలా పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రచారంతోనే అర్థమైపోయింది ఏందనేది కమ్యూనిస్టు టీఆర్ఎస్ కలిసి ఏందనేది. రేపు ఎన్నికలు రేపు విడ్రా 3 గంటల వరకు ఉన్నది కాబట్టి అన్న చెప్పినట్టు ఇవాళ నైట్ రేపు మార్నింగ్ వరకు మేము మళ్ళీ ఒక 2-3 సీట్లలో సర్వే ఉంది కాబట్టి ఆ సర్వే చేసి బీఫామ్స్ కూడా చూడడం జరుగుతుంది. మా అభ్యర్థులు ఎవరైతే ఇంకా మేము అనుకున్న సీట్ల కంటే ఇంకా ఎక్కువ చేసారో వాళ్ళందరూ కూడా విత్డ్రా చేస్తారు. అది మేము బాధ్యత తీసుకుంటాం. అన్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఒకటే ఇలా ఈ కేతనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి ప్రజలకు చూపెట్టాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి ఉండడం జరిగింది. మాకు కూడా ఒక విశ్వాసం ఉన్నది. ఎందుకంటే సుమన్ ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రయాణం చేస్తామని చెప్పి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారు అనేది కనబడుతూ ఉన్నది. ఆనాడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది. అందుకే మేము కూడా ఆ నమ్మకంతో కలిసి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం. 14వ డివిజన్ లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, 44వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అంకం నరేష్ ల విస్తృత ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొక్కిరాల సురేఖ, 20వ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతంపై వైభవంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. వివిధ గ్రామాల నుండి హాజరైన 2000 మంది భక్తులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.